హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పఠాన్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టు యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్స్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎస్బీఐ నుంచి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఎస్బీఐ సింప్లీ సేవ్ ఉంది. రీసెంట్గా నా ఫ్రెండ్కు ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి ఆ క్రెడిట్ కార్డ్ని యాక్టివేట్ చేసే క్రమంలో మీకు ఒక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళ కోసం ఈ బేసిక్ వీడియో అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది. మీరు చేసిన ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలనేది ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీ వద్ద కార్డు డెలివరీ అయిన తర్వాత మాత్రమే మీరు యాక్టివేట్ చేసుకోగలరు. సో కార్డు మీకు యాక్సెప్ట్ అయిన తర్వాత మీ ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వచ్చిన వెంటనే డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను, ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యోనో అప్లికేషన్లో కూడా మనం కార్డ్ని లింక్ చేసుకోవచ్చు, కానీ మనం సపరేట్గా కంప్లీట్గా మనకు యాక్సెస్ కంట్రోల్ మీ వద్ద ఉండాలనుకున్నట్టయితే కార్డుకి సంబంధించి ఎస్బీఐ యొక్క కార్డ్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలనేది ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్. సో సింపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. మీరు చేస్తుంది ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడమే. ఆలస్యం చేయకుండా మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్ని యాక్టివేట్ చేసే ప్రాసెస్ తెలుసుకోవడానికి ముందు అందరితో చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు వీడియోస్ రూపంలో చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి ముందుగా మనం ఎస్బీఐ యొక్క కార్డ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే చూడండి, నేను ఆల్రెడీ నా ఎస్బీఐ కార్డు ఇక్కడ యాక్టివేట్ అయితే చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసామనుకోండి, మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో టాప్లో మన పేరు ఉంటుంది, తర్వాత మన స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది, తర్వాత అది ఎప్పుడు మనం పేమెంట్ చేయాలి, తర్వాత మన క్రెడిట్ లిమిట్ ఎంత. ఇక్కడ మీరు గమనించారంటే క్రెడిట్ లిమిట్ ఇవన్నీ కనబడుతుంటాయి ఫ్రెండ్స్. చూడండి, అవైలబుల్ లిమిట్ అని కనబడుతుంది. సో 70,000 నాకు లిమిట్ అయితే వచ్చింది. ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ ఇది ఇప్పుడు 43,000 సంథింగ్ ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూ చూసామంటే చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. అకౌంట్ ప్రొఫైల్, మేనేజ్ కార్డ్ ఆప్షన్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇక కింద కూడా మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ ఈఎంఐ అండ్ మోర్ ఆప్షన్ కావచ్చు, ఎస్బీఐ కార్డ్ పే, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మరి ఇక్కడ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఫ్లెక్సీ పే ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్కి లభించేది. మరి మీరు ఈ ప్రాసెస్ వరకు రావాలనుకుంటే మీ యొక్క కార్డు తీసుకొని ఎలా ప్రాసెస్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్ను యాక్టివేట్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ సైన్ అప్ ఆప్షన్, తర్వాత లాగిన్ ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ఎస్బీఐ కార్డ్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ ఏంటి అనేది ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా ఫ్రెండ్ మొబైల్ వచ్చి యాక్చువల్గా అతను ఐక్యూ మొబైల్ యూజ్ చేస్తున్నాడు, కానీ ఇక్కడ వచ్చి I2011 అని చెప్పి దాని యొక్క మోడల్ నెంబర్ కనబడుతుంది అనమాట. ఓకే, లింక్ డివైస్ మీద క్లిక్ చేయండి. ఇక దాని తర్వాత మీ యొక్క క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా CVV ఎంటర్ చేయమని అడుగుతుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాక్టివేట్ చేయబడుతుంది అనమాట. సో వాటిని యాస్టీస్గా ఎంటర్ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఓటీపీ అనేది వచ్చేస్తుంది మీ మొబైల్ నెంబర్కు. సో ఆ మొబైల్ నెంబర్లో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ లాగిన్ డీటెయిల్స్ అని కనబడుతుంది. సో జాగ్రత్తగా ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే లాగిన్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు గుర్తుండాలన్నమాట. మీకు సరిగ్గా గుర్తు లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఒక చోట రాసుకొని భద్రపరచుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు నాస్టీస్గా ఇచ్చేయండి. అది ఇంతకుముందు ఎవరు తీసుకోకపోయినట్టయితే అది సింపుల్గా చూపిస్తుంది అనమాట, కొన్ని సజెషన్స్ కూడా. సో ఆ విధంగా యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. అప్పర్ లెటర్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు. సో ఇవన్నీ క్యాప్స్ లాక్ ఇవన్నీ కూడా మనం కాంబినేషన్ రూపంలో ఒక మినిమం 12 డిజిట్స్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, కరెక్ట్గా ఓకేనట్టయితే ఇక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడుతుంది. లేదంటే మీ యొక్క పాస్వర్డ్ మ్యాచ్ కాకపోయినా, లేదంటే వాళ్ళ యొక్క కండిషన్స్ మెట్ కాకపోయినా పాస్వర్డ్లో ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ కనపడదు. ఓకే, అదంతా అయిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఓకే అయినట్టయితే సింపుల్గా కంగ్రాచులేషన్స్ సింబల్ కనబడుతుంది. ఇక దాని తర్వాత సెటప్ ఎంపిన్ మీద క్లిక్ చేయండి. ఎంపిన్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మనకు ఇక్కడ ఒక 4 డిజిట్స్ పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. లేదంటే లాగిన్ ఇంతకుముందు క్రెడెన్షియల్ ఇచ్చినాం కదా, సో యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా కూడా మనం ఈ అప్లికేషన్లో లాగిన్ చేసుకోవచ్చు. సో ఎంపిన్ అయితే సింపుల్గా అందరికీ గుర్తుంది కాబట్టి 4 డిజిట్స్ పిన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే సో సెట్ అయిపోయిందని చెప్పి కనబడుతుంది. ఇప్పుడైతే ఓకే చేసేద్దాం. ఓకే చేసిన వెంటనే ఈ విధంగా మనకు లాగిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పాస్వర్డ్ తర్వాత ఎంపిన్ 2 ఆప్షన్స్ కనబడతాయి. మీరు పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. లేదంటే ఎంపిన్ మీద క్లిక్ చేసి సింపుల్గా 4 డిజిట్స్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తామంటే ఆటోమేటిక్గా లాగిన్ చేయబడుతుంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి యూజర్ గైడ్లైన్స్ కొన్ని కనబడుతుంటాయి. సో ఓకే, వీటన్నిటి సింపుల్గా చదివేసి ఓకే మీద ప్రెస్ చేయండి. సింపుల్గా చెక్ మార్క్ టిక్ చేసేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క పేరు అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ
మనకు మైల్ స్టోన్స్ ఏమన్నా మీ యొక్క క్రెడిట్ కార్డులు ఉన్నట్టయితే కింద కనబడతాయి చూడండి. ఇక్కడ మనకు ఒక మైల్ స్టోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ యువర్ డిజిటల్ ఆన్ బోర్డ్ అండ్ ఆన్ యువర్ ఫస్ట్ ఆన్లైన్ స్పెండ్ ఆఫ్ 1000 రూపీస్ ఆర్ మోర్ బై 13/3/2023 గెట్ 100 రివార్డ్ పాయింట్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఒక 1000 రూపీస్ కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని అది కూడా 13 మార్చి లోపల మీరు స్పెండ్ చేశారంటే మీకు 100 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పి సింపుల్గా ఈ విధంగా మనకి మైల్ స్టోన్స్ ఉన్నట్టయితే అవి కూడా స్టార్టింగ్లోనే కనబడతాయి అనమాట. మీరు తీసుకున్న క్రెడిట్ కార్డ్ని బట్టి ఇక్కడ మైల్ స్టోన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇదంతా అయిన తర్వాత గెట్ స్టార్ట్ అనేది క్లిక్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ మీ యొక్క క్రెడిట్ కార్డ్ పిన్ని జనరేట్ చేయమని అడుగుతుంది. సో ఈ పిన్ అనేది చూడండి మనకి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బయట ఎప్పుడైనా స్వైపింగ్ మెషిన్స్లో చేసేటప్పుడు ఈ పిన్ ఎంటర్ చేయమని అడుగుతారు. సో ఆ పిన్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు ఏం పిన్ చేసుకునేది అప్లికేషన్ ఓపెన్ చేయడానికి, ఇది వచ్చి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకోవడానికి. జస్ట్ లైక్ ఏటీఎం కార్డ్ పిన్ ఎట్లా చేస్తామో ఇది క్రెడిట్ కార్డ్ పిన్ అనమాట. ఓకే, ఇది కూడా 4 డిజిట్స్ ఉంటుంది. సో దీన్ని కూడా కన్ఫర్మ్ చేసుకుని కరెక్ట్గా కొట్టి ఇక్కడ జనరేట్ ఓటీపీ ఆప్షన్ కనబడుతుంది. ఫస్ట్ ఓటీపీ సెట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 6 డిజిట్ ఓటీపీ మొబైల్కి వచ్చేస్తుంది. అదంతా ఓకే అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు పిన్ జనరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక ట్రాన్సాక్షన్స్ యొక్క కంట్రోల్ ఆప్షన్ కనబడుతుంది. అంటే మీరు డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసామంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మనకు పీఓఎస్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ ఎనేబుల్ చేయబడి ఉంటాయి, అంటే స్వైపింగ్ మెషిన్స్ అనమాట. అలాగే కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ట్యాప్ అండ్ పే. చాలా కొన్ని చోట్ల వైఫై ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీరు స్వైప్ చేసే పని లేకుండా సింపుల్గా ట్యాప్ చేస్తే చాలు మొబైల్ ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అక్కడ మనకి కార్డు ఉంటుందా, సో కార్డ్ని ఇట్లా ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా అది ట్రాన్సాక్షన్ అయిపోతాయి. అది 5000 రూపీస్ వరకు మాత్రమే ఉంటుంది. దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలా వద్దా అని చెప్పి ఆప్షన్ కనబడుతుంది. మ్యాక్సిమం ఇది సిటీస్లో ఉన్న వాళ్ళకి 1000 అవుతుంది ఫ్రెండ్స్. మన మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ట్యాప్ అండ్ పే ఆప్షన్స్ పెద్ద పనిచేయవు కాబట్టి నేనైతే దాన్ని డిజేబుల్ చేసేసాను. ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాక్టివేట్ చేసుకున్నా. ఇక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కావాలంటే మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కనబడుతుంది కదా, సో దీన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ మనకు అవసరం లేదు, నాకు అవసరం లేదు అనిపించింది కాబట్టి నేను యాక్టివేట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్రెండ్ ఓన్లీ డొమెస్టిక్ లెవెల్లోనే ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు కాబట్టి. ఇదంతా అయిన తర్వాత మీరు కన్ఫర్మ్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఓటీపీ అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన ఓటీపీని యాస్టీస్గా ఎంటర్ అయితే చేసేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఈ విధంగా మనకు సింపుల్గా ఇంటర్ఫేస్ ఎర్రర్ అయితే కనబడుతుంది. బట్ డోంట్ వరీ, మనకు యాక్సెప్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ అయినట్టు ఇక్కడ మనకు ఒక మెసేజ్ కూడా వచ్చేస్తుంది. చూడండి, యాక్టివేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి మనకు ఆన్లైన్, అది కూడా డొమెస్టిక్ ఆన్లైన్ యూసేజ్ మాత్రం మనం యాక్టివేట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మెసేజ్ వచ్చేస్తుంది. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు కార్డ్ ఇన్ఫర్మేషను, మీరు ఎంత పేమెంట్ చేయాలి జాయినింగ్ ఫీ కోసం ఆ ఇన్ఫర్మేషను, తర్వాత మీ యొక్క లిమిట్ ఇదంతా కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఎవ్రీ మంత్ ఎప్పుడు మీకు బిల్ జనరేషన్ డేట్ వస్తుందో కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి, కార్డు టైప్ ఉంది, తర్వాత యాన్యువల్ ఫీ 499 ఉంది. ఇది ఎస్బీఐ సింప్లీ క్లిక్కి 499, సింప్లీ సేవ్ కూడా 499 ఉంటుంది. అదే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అయితే 1000 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్, 999 ప్లస్ జిఎస్టీ. ఇక 7th అనేది ఎవ్రీ మంత్ మనకు బిల్ జనరేషన్ డేట్ అనమాట ఈ కార్డ్కి. ఇదంతా కూడా ఓవరాల్గా కనబడుతుంది. అవి అక్నాలెడ్జ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ కంగ్రాచులేషన్స్ మెసేజ్ కనబడుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకి మైల్ స్టోన్ అయితే ఇచ్చారు, ఆల్రెడీ చెప్పా కదా 1000 రూపీస్ స్పెండ్ చేయాలని చెప్పి ఆ విధంగా అనమాట. ఇంకా ఏమైనా దాని గురించి డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా కింద మనకి ఇచ్చేస్తారు. ఓవరాల్గా అకౌంట్ సంబంధించి మీరు క్లిక్ చేసామంటే సింపుల్గా ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు మీ యొక్క మొత్తం ఇంటర్ఫేస్ ఏదంటే ఎస్బీఐ కార్డ్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వచ్చిందని చెప్పి. సో అవైలబుల్ క్రెడిట్ లిమిట్ 28,000 వచ్చేసింది. సో ఈ విధంగా మీ యొక్క క్రెడిట్ కార్డ్ కంప్లీట్గా యాక్టివేషన్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఆన్లైన్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి అక్కడ పిన్ జనరేట్ చేసుకొని ఆ విధంగా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎప్పుడు మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. మనం ఏమన్నా కార్డ్ని ఆన్లైన్లో ఏవేవి ఆఫ్ చేసుకోవాలి, ఏమేమి ఆన్ చేసుకోవాలి, ఎంత క్రెడిట్ లిమిట్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. సో ఇది గైస్ సింపుల్గా ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే యాక్టివేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి ప్రాసెస్. ఈ స్టెప్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అర్థమే అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్టయితే కామెంట్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలోకి వస్తా. అంతవరకు జై హింద్.